ఇప్పుడంతా అయ్యప్ప మాల టైం గదా! ఏడ జూడు శానా మంది మాలేసుకొనే గానొస్తుర్రు. మాలేసుకొని దీక్ష జేశుడు ఎంత ముఖ్యమో, పెద్ద పాదం నడిచి ఆ అయ్యప్పని దర్శనం జేసుకునుడు గూడా అంతే ముఖ్యం. కాలు చెయ్యి సక్కగున్నోళ్ళు ఎట్లనో అట్లా కొండెక్కి దర్శనం జేసుకోంగా జూషినం గానీ, ఒంటి కాలుతోని కొండెక్కుడు ఎంత కష్టం. కానీ గీ అన్న ఎంత అలుగ్గున ఎక్కుతుండో జూడుర్రి. అందరో పారి అన్న కాళ్ళు సక్కగా జూడుర్రి. ఒక్కటే కాలుంది, ఇంకోటి కట్టె కాలు. అయినా కూడా కొండ ఎట్లా ఎక్కుతుండో గదా. భుజానికో బ్యాగు, నెత్తిమీద ఇరుముడు ఎత్తుకొని స్వామి నామం మనసులో తలుచుకుంటా కొండెక్కుతుండు. రాళ్ళు, ముళ్ళు, కొండలు, బండలు ఏ వడ్డం వచ్చినా గాని నడకైతే ఆపుతలేడు. ఎంబడా అయ్యప్ప ఉన్నందుకే కావచ్చు అంత అల్కగా పోతుండు. ఇది ఆడ ఎంబట నడిచేటోళ్ళే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుడే లేటు. ఇయాల రేపు కాలు చేతులు సక్కగా ఉన్నోళ్ళే నడవనికి యాష్టపడి బండ్లు కార్లల్లో పోతుంటే ఒక్కటే కాలున్నా గాని ఆ అయ్యప్పని నమ్ముకొని ఎంత అలుగ్గున పోతుండో. ఇది కదా నిజమైన భక్తి అంటే. ఎరుమేలి టు పంబ మొత్తం 45 కిలోమీటర్లు ఉంటది. అలుదకొండ ఎక్కుడు కష్టం, కరిమెల కొండ దిగుడు కష్టం. అయినా కూడా ఒంటి కాలు మీద ఇట్లా నడవనికే ఎంత ధైర్యం కావాలి. ఏది ఏమైనా అయ్యప్ప స్వామి దర్శనం అందులో ఇట్లా పెద్ద పదం నడిచి పోవుడు ఒక గొప్ప అదృష్టం. జీవితంలో ఒక్కసారైనా ఇట్లా కొండ నడిచి పోవాలి. అప్పుడు కదా మన జన్మ ధన్యమయ్యేది. స్వామియే శరణమయ్యప్ప అనుకుంటా కామెంట్లు చేసి మెచ్చుకుంటుర్రు అయ్యప్ప మీద ఈ అన్నకున్న భక్తిని చూసినోళ్ళు.